ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, లేకపోతే ఆల్రెడీ మ్యాచెస్ చూసుకుంటున్నారో, లేకపోతే ఆల్రెడీ లవ్ ఆర్ రిలేషన్షిప్ లో ఉండి మ్యారేజ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారో, లేకపోతే మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా లేదా అని వెయిట్ చేస్తున్నారో, వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనమాట. ఎవరైతే మ్యారేజ్ జరుపుకోవాలి, ఫ్యూచర్ లో మా ఇద్దరు మ్యారేజ్ అవుతుందా లేదా వెయిట్ చేస్తున్నవారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీడియోలోకి వెళ్దాము. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను, తప్పకుండా వాట్సాప్ అనేది చేయండి. ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు, జెన్యున్ గా ఉన్న వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ అనేవి చేయకండి. సో వీడియోలోకి వెళ్దాము. సో ఎవరైతే మీరు కానివ్వండి, మీ పార్ట్నర్ కానివ్వండి, ఎవరైతే నేను తీస్తాను ఒక 3 నెంబర్స్, 3 డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఈ రోజు నేను కాంబినేషన్ లో కూడా తీస్తాను. అంటే మీ లెటర్, మీరు అండ్ మీ పార్ట్నర్ లెటర్స్ ఈ కాంబినేషన్ లో ఉన్న వాళ్ళవి తీస్తాను. మీరు కానీ మీ పార్ట్నర్ కాంబినేషన్ లెటర్స్ తీస్తాను. జెడ్. సో మీ పార్ట్నర్ కూడా తీద్దాం. పి. జెడ్ అండ్ పి కాంబినేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ జెడ్ అండ్ పి కాంబినేషన్ లో ఉంటారో మీకు సంబంధించింది ఇది. ఫైల్ నెంబర్ 1. అలాగే మీకు అవి కూడా తీస్తాను. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం. 3 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు. అలాగే సెకండ్, ఎవరైతే కాంబినేషన్ మీరు అండ్ మీ పార్ట్నర్ కాంబినేషన్ అనేది చూద్దాము. ఎం అండ్ వై. ఎం అండ్ వై కాంబినేషన్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం. 6 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు. అండ్ ఫైల్ నెంబర్ 3. ఎవరైతే ఉన్నారో ఆర్ అండ్ ఎస్. ఆర్ అండ్ ఎస్. అండ్ 7. సో చూడండి, ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి కదా. ఎవరైతే మీ పార్ట్నర్, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ పి లెటర్ అయినా అయి ఉండాలా, లేకపోతే జెడ్ లెటర్ అయినా అయి ఉండాలా. ఓకే, ఒక్కొక్కసారి కొంతమందికి ఇద్దరు నేమ్స్ కాంబినేషన్ రాకపోవచ్చు. సో అందుకని చెప్తున్నాను, మీ నేమ్ లో పి లెటర్ అయినా, అంటే మీ ఫస్ట్ లెటర్ పి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ ఫస్ట్ లెటర్ పి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ నేమ్ లో ఫస్ట్ లెటర్ జెడ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ నేమ్ జెడ్ అయినా అయి ఉండొచ్చు. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళైనా, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ 3 కానీ 12 కానీ 21 కానీ 21 అంతే, 21 కానీ లేకపోతే 30 డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే కనుక ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన చూజ్ చేసుకోండి. లేకపోతే మీ నేమ్ కానీ మీ పార్ట్నర్ నేమ్ కానీ ఎం అయినా లేకపోతే వై అయినా అయితే కనుక, అండ్ డేట్ ఆఫ్ బర్త్ లో 6 కానీ 15 కానీ లేకపోతే 24 ఉంటే గనక వాళ్ళైనా కూడా ఈ ఫైల్ నెంబర్ 2 అనేది చూస్ చేసుకోండి. అలా కాకుండా ఎవరైతే మీ నేమ్ కానీ
మీ పార్ట్నర్ నేమ్ కానీ ఆర్ కానీ ఎస్ కానీ అవ్వడం కానీ, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లో 7 కానీ 16 కానీ, లేకపోతే 16 7 ఆర్ 16 ఆర్ 31 కానీ, 31 కాదు 7 కానీ 16 కానీ 25 కానీ అయితే కనుక మీరు కానీ ఈ ఈ ఫైల్ నెంబర్ 3 అనేది చూస్ చేసుకోండి. తర్వాత మనం రీడింగ్ అనేది తీద్దాము. ఫస్ట్ ఎవరైతే ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది చూద్దాము. ఎవరైతే మీ నేమ్ కానీ మీ పార్ట్నర్ నేమ్ కానీ జెడ్ కానీ పీ కానీ అయితే గనక మీరు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లో 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్న వాళ్ళైనా కూడా ఈ ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ కూడా వస్తుంది. సో మీకు సంబంధించినది అంటే మీకు ఇద్దరికి మ్యారేజ్, మీరు బ్రేకప్లో అయినా అయి ఉండొచ్చు, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే ప్రజెంట్ మీ ఇద్దరు లవ్లో అయినా ఉండి నార్మల్గా అయినా ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటున్న వారైనా మీకు సంబంధించినది చూద్దాము. ఫస్ట్ అసలు మీ ఇద్దరికి మధ్య ఫ్యూచర్లో మీ ఇద్దరు మ్యారేజ్ అవుతుందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాము. ఫస్ట్ మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా అనేది చూద్దాము. మీ ఇద్దరికి మ్యారేజ్ అయితే తప్పకుండా అవుతుంది. అది కూడా ఫ్యామిలీ మెంబర్సే కలిపి మీ ఇద్దరే మ్యారేజ్కి అనేది ఒప్పుకుంటారు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. మ్యారేజ్ అవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్ అంత తొందరగా ఒప్పుకోరు అనమాట. ఒప్పుకోకపోయినా కూడా ఒప్పుకోకపోవడం వల్ల మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, అవుతుందో లేదో అవ్వదో, మా ఇద్దరికి మధ్య మ్యారేజ్ అవుతుందో లేదో, ఒప్పుకుంటారో లేదో అన్న ఫీలింగ్ లో ఉంటారు. కానీ మీరు తప్పకుండా మీ ఇద్దరికైతే మ్యారేజ్ అయితే జరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ ఫ్రెండ్స్ తో మీరు సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు. తప్పకుండా మ్యారేజ్ అనేది చేసుకుంటారు. సో మీకు మీ ఇద్దరు మ్యారేజ్కి ఎవరి సైడ్ నుంచి అంటే మీ సైడ్ నుంచి ప్రాబ్లం వస్తుందా, లేకపోతే మీ పార్ట్నర్స్ వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం వస్తుందా అనేది చూద్దాం మనం. ప్రాబ్లం అనేది తప్పకుండా వస్తుందండి. అది కూడా ఒక థర్డ్ పార్టీ అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, పేరెంట్స్ అయినా అవ్వచ్చు, మీ పేరెంట్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ అయినా అవ్వచ్చు. ఎవరో ఒకళ్ళు జెంట్స్ ద్వారానే, మగవాళ్ళ ద్వారానే ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి మ్యారేజ్కి. కాకపోతే మ్యారేజ్కి ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ ఇంకొక జెంట్స్ వల్లనే మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వడము, మీ ఇద్దరికి మధ్య మళ్ళీ రీయూనియన్ అవ్వడము, ప్రపోజల్కి మ్యారేజ్ వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది తప్పకుండా. ఎవరైతే మేబీ మీ ఫాదర్ అన్న అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఫాదర్ అన్న అయి ఉండొచ్చు, వాళ్ళ వల్ల ఈ రిలేషన్షిప్ అనేది వద్దు, మ్యారేజ్ అనేది వద్దు, ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేద్దాము, వాళ్ళకి అంత ఇష్టం ఉండదు అనమాట. కాకపోతే ఫైనల్ గా మళ్ళీ ఎవరో ఒకళ్ళు మీ ఫ్యామిలీలో ఎవరైనా జెంట్స్ వల్ల కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ అంకుల్స్ కానీ, వాళ్ళ వల్లనే మళ్ళీ ఏదైతే మీ ప్రేమను వాళ్ళకి మంచిగా తెలియచేసి వాళ్ళకి మీ ఇద్దరికి మ్యారేజ్ చేయమని కూడా ఒప్పిస్తారు అన్నమాట. సో ఫర్దర్ గా మ్యారేజ్ చేసుకున్నాక మీ లైఫ్ ఎలా ఉంటుంది మీ ఇద్దరికి చూద్దాం. మ్యారేజ్ చేసుకున్న ఫస్ట్ లో కొంచెం బాగుంటారండి. చక్కగా మీకు ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో, మీ ఏవైతే విషెస్ ఉన్నాయో వాళ్ళు మీ పార్ట్నర్ తీరుస్తారు. మీరు హ్యాపీగా ఉంటారు అనమాట. ఫర్దర్ గా ఉండే కొన్ని ఏంటంటే మీరు వర్క్ లో మీది ఏదైతే జాబ్ ఉందో జాబ్ లో కొంచెం బిజీ అయిపోతారనమాట. అంత టైం ఇవ్వలేకపోతారనమాట. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు అంత టైం ఇవ్వట్లేదు,
నా మీద ఇప్పుడు ప్రేమ లేదేమో, ముందైతే నా మీద ప్రేమ ఉంది, ఇప్పుడు ప్రేమ లేదేమో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటది అనమాట. దానివల్ల చిన్న చిన్న గొడవలు జరగడము, ఆ మాయలో ఉండిపోయి ఒకరికొకళ్ళు అంటే స్టార్టింగ్ లో కొంత అంటే ఖాళీగా ఉంటుందంటే ఒకరికొకరు ఎడిక్ట్ అయిపోతారు కదా, అలా ఎడిక్షన్ లో ఉండిపోయి మీరు టైం ఇవ్వట్లేదు, మీరు అంత ప్రేమ లేదు ఇప్పుడు అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చి కొంచెం కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చి మీ మీద కొంచెం కోపం చూపించడం కానివ్వండి, మీరు ఆర్గ్యూ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ మీరు అడ్జస్ట్ చేసి మీరు ఏదైతే ఉందో మీరు ప్రేమతో ఇలా కాదు ఇలా అని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకొని సిచ్యువేషన్ ఏదైతే ఉందో, మీరు ఒకవేళ వర్క్ బిజీలో ఉంటే గనక వర్క్ లో కొంచెం బిజీ ఉన్నానని చెప్పి మంచిగా చెప్తే గనక తప్పకుండా వాళ్ళు వింటారు. విని మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది బాగుంటుంది. తప్పకుండా ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ని బట్టే ఉంటుంది అనమాట. ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో మీకు యూనివర్స్ నుంచి తీసుకోవాల్సిన గైడెన్స్ అంటే మీ ఇద్దరికి సంబంధించి, నేను మీ ఇద్దరికి కలిపి తీస్తున్నా కాబట్టి మీ ఇద్దరికి యూనివర్స్ నుండి మీ ఇద్దరు మీకు మ్యారేజ్ అవ్వడానికి కానీ మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి కానీ తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది చూద్దాం మనం. టేక్ యాక్షన్, బీ అసర్టివ్, ట్రస్ట్, కాంప్రమైజ్, రికవరీ. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, లేకపోతే మీ మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ ఒకవేళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సమస్యలు వస్తే కనుక మీరు కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలని, మీ విషయంలో కానివ్వండి, మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, మీ ఫ్యామిలీ విషయాల్లో కానీ కాంప్రమైజ్ అయ్యి రికవరీ ట్రస్ట్ చేస్తే కనుక, యాక్షన్ తీసుకుంటే కనుక మీ ప్రేమ ఎంత నిజాయితీగా ఉంది, మీ ఇద్దరు అంటే మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది మీ పేరెంట్స్ కి కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ పార్ట్నర్ కి కూడా తెలియచేస్తే గనక మీ లైఫ్ అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లోంచి రికవరీ అయ్యి మంచి హ్యాపీ లైఫ్ అనేది మీ ఇద్దరు కూడా చూస్తారనమాట. ఇది మీకు ఏంజల్ గైడెన్స్ కార్డ్ ఇద్దరి సైడ్ కి నుంచి చెప్తున్నాను. అండ్ మీకు సెల్ఫ్ కేర్ గా ఏం తీసుకోవాలి ప్రెజెంట్ అనేది కూడా చూద్దాము. I have all resources I need to be better today. ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో అన్ని రిసోర్సెస్ కూడా మీకు ఉన్నాయి అనమాట ఆల్రెడీ. వాటిని మీరు బెటర్ గా ఉన్నారు, వాటితో మీరు బెటర్ గా ఉన్నారు కాబట్టి మీకు ఏది లోటు లేదన్న ఫీలింగ్ మీకు ఉంది ఆల్రెడీ. సో దాని మీద మీరు ఉండండి, అంతేగాని నాకు అది లేదు ఇది లేదు అది రావట్లేదు నా లైఫ్ లో కన్నా ఫీలింగ్ తో ఉండమాకండి. ఐ ఆమ్ ఎట్ పీస్ విత్ మై పాస్ట్ లైఫ్ గురించి శాంతి అనేది, ఐ ఆమ్ ఎట్ పీస్ విత్ మై పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించుకోకండి. పాస్ట్ లైఫ్ గురించి ఒకవేళ మీకు బ్యాడ్ మెమరీస్ ఏమైనా ఉంటే కనుక దాని గురించి ఆలోచించి ప్రశాంతంగా ఉండండి, ఆలోచించుకోకుండా. ఐ ఆమ్ హెల్దీ అండ్ హ్యాపీ, నేను హెల్దీగా ఉన్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను అన్న ఫీలింగ్ లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీ పార్ట్నర్ కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ చూద్దాము, లవ్ ఫీలింగ్స్ చూద్దాము. బేబీ, ఐ ఆమ్ సో లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. మీరు తన లైఫ్ లో ఉండడము చాలా లక్కీ అని తను ఫీల్ అవుతున్నారు అనమాట. అలాగే ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ద కీబోర్డ్ ఐ సీ దట్ యూ అండ్ ఐ ఆర్ ఆల్వేస్ టుగెదర్. నేను కీబోర్డ్ లో ఎప్పుడు చూసిన, అది ఫోన్ కీబోర్డ్ అయినా అవనివ్వండి, లేకపోతే వర్క్ చేసుకుంటే ల్యాప్టాప్ కీబోర్డ్ అయినా అవనివ్వండి, యు అండ్ ఐ అనే లెటర్స్ చూస్తే మన ఇద్దరము కూడా ఎప్పుడు ఒకలాగా ఉండాలి, ఒకే పక్కనే ఉండాలి అన్న ఫీలింగ్ అనేది ఉంటది, ఎప్పుడు కలిసి ఉండాలన్న ఫీలింగ్ అనేది ఉంటుందంట మీ పార్ట్నర్ కి. హౌ లక్కీ యామ్ ఐ టు హ్యావ్ ఫౌండ్ మై మూన్ అండ్ మై స్టార్స్. నేను
నేను ఎంత అదృష్టవంతుని, నువ్వు నా లైఫ్ లోకి రావడము, నువ్వు ఒక నా చందమామ లాంటి దానివి నా లైఫ్ లో రావడము. అండ్ ఒక చందమామ స్టార్స్ కి ఎంత వెలుగు అయితే ఇస్తుందో, నువ్వు నాకు అంత వెలుగుని ఇస్తున్నావు, హ్యాపీనెస్ ని ఇస్తున్నావు అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. ఐ హ్యావ్ నో క్లూ వాట్ యూ డిడ్ టు మీ, బట్ ఐ ఆమ్ రియల్లీ అడిక్టెడ్ టు. నువ్వు నన్ను ఎంత మార్చేసావంటే నేను నీకు ఎడిక్ట్ అయిపోయాను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు కనీసం ఆలోచన కూడా రావట్లేదు అని అంటున్నారు. మీకు బాగా ఎడిక్ట్ అయిపోయారంట మీ పార్ట్నర్. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో మీకు రెజనేట్ అయితే కనుక తప్పకుండా లైక్ అనేది చేసి కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇది చూసేసాం కదా, అయిపోయిన ఇక్కడ పెడదాం. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 వై లెటర్, నేమ్ లో వై లెటర్ కానీ ఎం లెటర్ కానీ లేకపోతే 6 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారు, 6 కానీ 15 కానీ 24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. మీ పార్ట్నర్ కి మీకు బ్రేకప్ లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, లేకపోతే ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నా, లేకపోతే ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంటే మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా, ఎవరెవరు మీ ఇద్దరికి లైఫ్ లో మ్యారేజ్ కి ఎవరు వలన లైఫ్ లో మ్యారేజ్ అవుతుందా లేదనే చూద్దాం. ముందు మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా, ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట. మీరైనా కన్ఫ్యూజన్ పర్సన్ అయి ఉండాలి, లేకపోతే మీ పార్ట్నర్ అయినా కన్ఫ్యూజన్ పర్సన్ అయి ఉండాలి. కొంచెం సేపు అనుకుంటున్నారంటే మన ఇద్దరికి మంచి సెట్ అయ్యింది, మన ఇద్దరు ఫ్యూచర్ మ్యారేజ్ చేసుకుందాము అని అనుకుంటున్నారు. ప్రేమగా ఉన్నాం కాబట్టి, ఇంత లవ్ కేరింగ్ ఉంది కాబట్టి మీరు కావాలని కోరుకుంటున్నారు. కొంచెం సేపు అనుకుంటున్నారంటే లేదులే ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతాయేమో, పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో, క్యాస్ట్ ఫీలింగ్స్ వస్తాయేమో, ఇవన్నీ రిస్క్ తీసుకోవడం అవసరమా, వదిలేద్దాంలే అన్న ఫీలింగ్ లో ఉన్నారు. కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట. మీరైనా అయి ఉండొచ్చు, మీ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు. అలాగే వాళ్ళు ఏంటంటే కొంచెం ఇమాజినేషన్ లో ఉంటారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండదు, ఎప్పుడు కూడా మూవ్ ఆన్ అవుతానే ఉంటది. ఒక పర్టికులర్ దీని మీద తను స్టాండ్ ఉండరనమాట. కొంచెంసేపు మంచిగా ఆలోచిస్తారు, కొంచెంసేపు చెడుగా ఆలోచిస్తారు. కొంచెంసేపు ఏంటంటే మన ఇద్దరం మంచిగా ప్రేమించుకుందాము, మంచి ఇల్లు తీసుకుందాము, మంచిగా పెళ్లి చేసుకుందాం, పేరెంట్స్ ఒప్పిద్దాము, ఇది చేద్దామని అనుకుంటారు. కొంచెం సేపు ఎలా అంటే లేదు మా పేరెంట్స్ ఎలాగో ఒప్పుకోరులే, మీ పేరెంట్స్ ఎలాగో ఒప్పుకోరు, మీ పేరెంట్స్ ఒప్పించేది అంత ఓపిక నాకు లేదు, అంత ధైర్యము నాకు లేదు, ఏదైనా గొడవ అయితే నేను ఫేస్ చేయలేను అన్న ఫీలింగ్ లో ఉంటారనమాట. అలా కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట. కాకపోతే ఫ్యూచర్ లో తప్పకుండా మ్యారేజ్ అయితే తప్పకుండా అవుతుంది. మీ పేరెంట్స్ ని మీరే ఒప్పించాల్సి కూడా వస్తుంది. ఎవరైతే నాకు తెలిసి మీరు జెంట్స్ ఉన్నారు, జెంట్స్ అయితే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు ఒప్పించడానికి రెడీగా ఉన్నారు. లేడీస్ ఎవరైతే ఒకవేళ ఈ రీడింగ్ ఎవరైతే ఇస్తున్నారో లేడీస్ అయితే కనుక మీ సైడే కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట. తప్పకుండా మీ పార్ట్నర్ మీ సైడ్ నుంచి, వాళ్ళ సైడ్ నుంచి 100% మీ రిలేషన్ ని మ్యారేజ్ దాకా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో మీ చేతిలో కూడా ఉంది. మీ సపోర్ట్ లేనిదే వాళ్ళు ఏం చేయలేరు కదా. వాళ్ళ సైడ్ నుండి ఎన్ని చేసినా మీ సపోర్ట్ ఉంటేనే, మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే వాళ్ళకి అదొక స్ట్రెంగ్త్ అవుతుంది. లేకపోతే అది వీక్నెస్ అయిపోయి వాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, మీరు బాధపడాలి, వాళ్ళు బాధపడాలి. సో తప్పకుండా మీ ఫ్యూచర్ లో తప్పకుండా మ్యారేజ్ అయితే అవుతుంది. అండ్ ఎవరొక్కళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేషన్ ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ కూడా చేస్తారు. సో మీ మ్యారేజ్ కి ఎవరైనా అడ్డంగా ఉంటారా, ఎవరైనా పేరెంట్స్, ఎవరైనా మీ పేరెంట్స్ కానివ్వండి, చూడండి మీ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, మీ మ్యారేజ్ కి అడ్డంకులు చెప్పే అవకాశం ఉందా, ఎవరైనా అడ్డుపడే ఛాన్సెస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా?
ప్రాబ్లమ్స్ అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి. అది కూడా ఎవరో లేడీస్ వలన, అది కూడా చిన్నవాళ్ళు మీకన్నా. అది మీ లైఫ్ లో అయినా అయి ఉండొచ్చు, మీ పార్ట్నర్ విషయంలో అయినా అయి ఉండొచ్చు. వాళ్ళు లేడీసే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళు లేడీస్ అయినా అవనివ్వండి, జెంట్స్ 90% అయితే లేడీస్ కనిపిస్తున్నారు. లేడీస్ చిన్నవాళ్ళు, మీకన్నా చిన్నవాళ్లే మీ ప్రా మీ ప్రా మీ ఏదైతే మ్యారేజ్ జరగడానికి కొంచెము అడ్డం పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒప్పించడానికి కాకుండా మీకు మిస్అండర్స్టాండింగ్ చేసి మీ ఫ్యామిలీని మిస్లీడ్ చేసి వద్దు వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పడము, లేకపోతే వద్దు అలాంటి వాళ్ళు వద్దు వాళ్ళకన్నా మంచి వాళ్ళు వస్తారని చెప్పడము, మనకి క్యాస్ట్ పరంగా మనకి సేమ్ క్యాస్ట్ కాదని చెప్పడము, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళ సైడ్ నుంచి మీరు ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కంపల్సరీ మీకైతే మ్యారేజ్ అయితే అవుతుంది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా. సో మీ లైఫ్ కూడా టర్న్ అయిపోతుంది. అంటే ఇప్పటి వరకు ఏదైతే లక్ అనేది లేదో ఆ లక్ అనేది కూడా మీ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీకు లక్ కూడా కలిసి వస్తుంది. సో ఫ్యూచర్ లో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా, గొడవ పడతా ఉంటారా, కొట్టుకుంటా ఉంటారా, తిట్టుకుంటా ఉంటారా అనేది కూడా మనము చూద్దాము. సో గొడవలు అయితే వస్తాయండి, తప్పకుండా. మ్యారేజ్ అయినాక గొడవలు జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గొడవలు జరిగేసి ఒకనొక స్టేజ్ లో ఏంటంటే వద్దు వదిలేద్దామన్న ఫీలింగ్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసి కొంచెం ఫైర్ ఎలిమెంట్స్ అండ్ కోపం ఎక్కువగా ఉండి మాటతో కొంచెం ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంచెం మాటలు కూడా ఒక్కరికైతే కంపల్సరీ కోపం ఉన్న పర్సన్ అండ్ మాటలు కూడా కొంచెము కోపం వచ్చినప్పుడు రాంగ్ వేలో మాట్లాడే పర్సన్ కూడా ఉన్నారు, కనిపిస్తున్నారు. దాని వల్ల ఏంటంటే ఒకనొక స్టేజ్ లో ఈ రిలేషన్ వద్దు వదిలేద్దామన్న స్టేజ్ లో కూడా వస్తారనమాట. కాకపోతే కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే, లేదు నాకు వీళ్ళు కరెక్ట్ పర్సన్, వీళ్ళని మా ఇద్దరి మధ్య ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు, మాకు ఫ్యామిలీ పరంగా సైడ్ నుంచి అయినా కూడా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ రిలేషన్ ని మీ చేతిలోనే ఉంది, స్ట్రాంగ్ గా ఉంచుకునే ఛాన్సెస్ అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య మాటలు అనేవి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. మాటల వల్లనే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి దాన్ని వద్దనుకొని బ్రేకప్ చేసుకొని రిలేషన్ ని కానివ్వండి, మ్యారేజ్ ని కానీ చేసుకుని గొడవలు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అయితే ఉంది. సో మ్యారేజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఫర్దర్ గా రిలేషన్ ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే మీ ఎమోషన్స్ ని అన్నిటిని కూడా మీ వర్డ్స్ ని, ముఖ్యంగా వర్డ్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అది మీరైనా సరే మీ పార్ట్నర్ అయినా సరే. ఇది మీకు ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించినది. మీరు ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా మనం తీద్దాము. ఇద్దరికి సంబంధించిన గైడెన్స్ అన్నమాట ఇది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో, నో నీడ్ టు వర్రీ, టేక్ యాక్షన్, ఆర్ యూ రెడీ. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇప్పుడైనా అవనివ్వండి, ఫర్దర్ గా అయినా అవనివ్వండి, మ్యారేజ్ అయినాకైనా అవనివ్వండి, మీరిద్దరు కూడా ఒకరికొకరు ఏదైనా సిచ్యువేషన్ జరిగితే ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, మీకు వేరే వాళ్ళ గురించి, మీ పార్ట్నర్ గురించి మీకు రాంగ్ గా చెప్పిన మీ పేరెంట్స్ అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, మీరు వెళ్ళిపోయి వాళ్ళ మీద దెబ్బలాడేసి గొడవ పడిపోకుండా అసలు ఏం జరిగింది ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది తెలుసుకున్నాకే మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరగకుండా మీ ఇద్దరు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. అది మీకు గైడెన్స్ అన్నమాట. సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనేది కూడా చూద్దాం. తర్వాత మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ కూడా తీస్తాను నేను.
ఐ ఆమ్ ఫిల్డ్ విత్ ఎనర్జీ ఫర్ ఆల్ ద డే యాక్టివ్స్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు కూడా మీరు కొంచెం ఎనర్జీగా యాక్టివ్గా ఉండే పర్సన్ కాబట్టి ఎప్పుడు కూడా అలానే యాక్టివ్గా ఉండే, డల్గా ఉండి మూడ్ ఆఫ్లో ఉండొద్దు. ఏ ఛాలెంజ్ హెల్ప్ మీ గ్రో స్ట్రాంగర్. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మీరు ఓవర్కమ్ చేసేంత స్ట్రెంగ్త్ అయితే మీకుంది. దానివల్ల మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. మీకు మైండ్ పరంగా కానివ్వండి, ఫిజికల్ గా కానివ్వండి, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అవుతారని చెప్తున్నారు. మ్యాజిక్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్. మీ కంఫర్ట్ జోన్ లో నుంచి మీరు బయటకు వస్తే గనక మ్యాజిక్స్ అనేవి కనిపిస్తాయి. ఐ చూస్ పాజిటివిటీ అండ్ ఐ చూస్ హ్యాపీనెస్. మీరు పాజిటివిటీని చూస్ చేసుకుంటే గనక మీకు హ్యాపీనెస్ అనేది కూడా వస్తుంది. మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేవి కూడా చూద్దాం మనం. How lucky am I have to have found my moon and my stars. నేను ఎంత లక్కీ, నా చందమామని కనుక్కోవడం వల్ల, అంటే చందమామ నా లైఫ్ లోకి రావడం వల్ల. అంటే చందమామ ఎలా అయితే స్టార్స్ కి వెలుగునిస్తుంది, వెలుగు అంటే స్టార్స్ వల్ల చందమామకి ఎలా వెలుగు అనేది వస్తుందో అలానే నువ్వు కూడా నాకు ఒక చందమామ లాంటి దానివే అని అంటున్నారు. ఐ హ్యావ్ నో క్లూ వాట్ యూ డిడ్ టు మీ బట్ ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు. నువ్వు నాకు లైఫ్ లోకి వచ్చి ఏం చేసావు అనేది నాకు తెలియదు, కానీ నేను నీకు ఎడిక్ట్ అయిపోయాను. నీ ప్రేమ కానీ కేరింగ్ కానీ ఎడిక్ట్ అయిపోయాను. ఇట్స్ మై లక్ దట్ ఐ గాట్ యూ యాజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై లాంగ్ లైఫ్ పార్ట్నర్ అండ్ దెర్ ఈస్ సంథింగ్ అబౌట్ యూ దట్ ఐ కెనాట్ రీప్లేస్ యూ. నువ్వు నా లైఫ్ లోకి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా, లైఫ్ లాంగ్ పార్ట్నర్ లాగా వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్ను ఎప్పుడు కూడా నీ ప్లేస్ ని ఎవరికి రీప్లేస్ చేయలేను అని అంటున్నారు. ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, క్లైమ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇది కూడా తీసి పక్కన పెడతా. ఫైల్ నెంబర్ 3 ఎవరైతే ఆర్ నేమ్ తో ఉన్న వాళ్ళు, లేకపోతే ఎస్ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ, ఆర్ కానీ ఎస్ కానీ లెటర్ మీ నేమ్ లో ఉంటే కనుక, లేదా డేట్ ఆఫ్ బర్త్ 7 కానీ 16 కానీ 25 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నా వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. మీకు మీ పార్ట్నర్ కి మ్యారేజ్ అనేది అవుతుందా? మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో అయినా అయి ఉండొచ్చు, బ్రేకప్ లో అయినా ఉండొచ్చు, లేకపోతే రిలేషన్ లో అయినా ఉండొచ్చు, లవ్ లో అయినా ఉండొచ్చు. అందరికి సంబంధించింది ఇది. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వీళ్ళకి మ్యారేజ్ అనేది అవుతుందా చూద్దాం. తప్పకుండా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అది కూడా ఎవరికంటే 50-50 ఛాన్సెస్ అనమాట. ఎవరైతే జెన్యున్ గా లవ్ చేస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే జెన్యున్ గా మీరు ఎంతైతే ఇష్టపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టపడుతున్నారు అనుకోండి, అండ్ వాళ్ళు కూడా ఏదైతే ఇప్పుడు లవ్ చేస్తున్నారు, కొంతమంది ఉంటారు లవ్ చేస్తారు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చేస్తే భయపడిపోయి వదిలేసే రకాలు ఉంటారు. అలాంటి వాళ్ళకైతే తప్పకుండా వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా వదిలేసే రకాలే కాబట్టి, వదిలించుకునే రకాలే కాబట్టి వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు, వాళ్ళ గురించి చెప్పడం కూడా దండకే. నేను ఎవరైతే చెప్తున్నానో మీరు ఎంతైతే 100% జెన్యున్ గా లవ్ చేసి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను నీకున్నాను అని చెప్పి మీకు ధైర్యంగా ప్రతి సిచ్యువేషన్ లో కూడా మీకు తోడుగా ఉంటారో అలాంటి వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. వాళ్ళకైతే తప్పకుండా మ్యారేజ్, మీ విష్ ఏదైతే ఉందో మ్యారేజ్ అయితే తప్పకుండా అవుతుంది. ఎవరైతే మోసం చేసి ఎప్పుడైతే సిచ్యువేషన్ వస్తుందో ఈ రిలేషన్ లో ఉండడం వల్ల మంచిగానే ఉంటారు, ఉన్నట్టు నటిస్తారు. ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వస్తుంది మీ ఫ్యామిలీకి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీకి కానీ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారో ఎస్కేప్ అయిపోతారు అనమాట. వాళ్ళ సేఫ్ సైడ్ గా చూసుకుని తన ఎంత బుద్ధిమంతుడు ఇంకోళ్ళు ఉండరు అన్నట్టుగా చెప్పుకోవడానికి తను సేఫ్ గా ఉండిపోతారు అనమాట. ఆ టైంలో మీరేంటంటే మీరు చూపించిన ప్రేమ, కేరింగ్, ఏదైతే సహాయం ఇవేం గుర్తురావు. వాళ్ళు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేసేయాలి, వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలి. వాళ్ళ వలన వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ కానీ జరగకూడదు, వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు అని చెప్పి చేస్తారు చూడండి. అలాంటి వాళ్ళకైతే అస్సలు అవ్వదు, వాళ్ళు మీ లైఫ్ లో రాకపోవడం మంచిది అలాంటి వాళ్ళు.
సో వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదు, వాళ్ళు అసలు ఇంకా చెప్పడం కూడా దండగా. ఎవరైతే జెన్యున్ గా ఉండి మీరు ఎంతైతే ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళు కూడా 100% మీకు చూపించడము. ఒకవేళ మీకు చిన్న సమస్య వస్తే మీకన్నా ఎక్కువగా వాళ్ళు ఫీల్ అయిపోయి నేనున్నా కదా నీకు అని చెప్పి ఎవరైతే ముందుండి మరి మీకు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారో, అది ఏ విషయంలో అయినా అవనివ్వండి, అది మీ ఫ్యామిలీ విషయంలో అయినా అవ్వండి, ఫైనాన్షియల్ గా అయినా అవనివ్వండి, ఎవరి విషయంలో అయినా మీరేమన్నా మాట పడడం కానివ్వండి, ఇట్లేమన్నా జరిగితే కానీ ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నా కూడా, బ్లేమ్ చేసినా కూడా, అన్ని విషయాలు కూడా మీ సైడ్ నుంచి మీ తప్పున్నా లేకపోయినా కూడా మీకు ఎంకరేజ్మెంట్ గా ఉంటే మీకు సపోర్ట్ గా ఉంటాయి చూడండి, అట్లాంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా మీ విషయం ఏదైతే ఉందో మ్యారేజ్ అనేది జరుగుతుంది తప్పకుండా. అండ్ తొందరలోనే వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఒప్పుకోలేదు అనుకోండి, ఒప్పుకోలేకపోయినా బయటకు వెళ్ళైనా కూడా మీకు లవ్ మ్యారేజ్ అనేది చేసుకుంటారు. తప్పకుండా మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది జరుగుతుంది. మ్యారేజ్ అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీకు మ్యారేజ్ జరగడానికి ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది కూడా చూద్దాం మనం. నాకు తెలిసి ఎవరో మీ లైఫ్ లో మీ పేరెంట్స్ అన్నా అయి ఉండాలా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా, లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. మేబీ నాకు తెలిసి చాలా మందిలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల కూడా మనది ఇంటర్ క్యాస్ట్ అని ఒప్పుకోకుండా ఉండే పర్సన్స్ ఉండొచ్చు. వాళ్ళ సపోర్ట్ అనేది ఉండకపోవచ్చు, పెద్దవాళ్ళు ఎవరో కూడా ఒప్పుకోకపోవడం వల్ల మీరు కొన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేయాలేమో అన్న ఫీలింగ్ వాళ్ళు ఏంటంటే బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా ఇంటర్ క్యాస్ట్ చేసుకోవడం కానీ, ఇంటర్ రిలీజియన్ చేసుకోవడం వల్ల కానీ, మ్యారేజ్ చేసుకోవడం వల్ల కానీ ప్రాబ్లం వస్తుంది అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఏంటంటే వద్దని కూడా లోపల సరే ఇష్టపడుతున్నారు కదా చేద్దాంలా అన్న ఫీలింగ్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే బయట సమాజానికి భయపడి వాళ్ళు ఒప్పుకోకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏదో అంటే కొంతమందిలో ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా మీకన్నా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా డౌన్ ఉన్నారనో, లేకపోతే వాళ్ళంతా మీకు సూటబుల్ కాదనో, ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన వాళ్ళకి ఇచ్చి చేద్దాం అన్న ఫీలింగ్ కొంతమంది పేరెంట్స్ ఉంటారు కదా, మాక్సిమం అందరికి ఉంటది. అట్లా కూడా వద్దనుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళ సపోర్ట్ లేకపోవచ్చు. మాక్సిమం ఏంటంటే 80% ఏంటంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పేరెంట్స్ సపోర్ట్ అనేది కనిపించడం లేదు. సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ పార్ట్నర్తో ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక, ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే కనుక మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది లైఫ్ అనేది కూడా చూద్దాం మనం. మీకు చాలా బాగుంటుందండి. కాకపోతే కొంచెం ఒకళ్ళైతే కంపల్సరీ కొంచెము రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టి కొంచెం అథారిటేటివ్గా ఉండి కొంచెం నా మాటే వినాలి, కొంచెం ఈగో ఉన్న పర్సన్ అయితే కంపల్సరీ మీ ఇద్దరిలో ఒకరైతే ఉన్నారు. సో డామినేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరైతే వాళ్ళు ఉన్నారో నాకు తెలిసి వాళ్ళు జెంట్సే అయి ఉండొచ్చు. జెంట్సే కొంచెం రూల్ చేసి అథారిటేటివ్ గా ఉన్న పర్సన్స్ ఉండొచ్చు. అంటే కంపల్సరీ జెంట్స్ అవ్వాలని కాదు, కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ 4, 13 ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ వాళ్ళదే డామినేషన్ ఉంటుంది ఎక్కడైనా కూడా. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకరైతే అడ్జస్ట్ చేసుకోవాల్సింది, ఒకరైతే డామినేట్ చేసే పర్సనే. సో బాగానే ఉంటుంది. అడ్జస్ట్ చేసుకునే పర్సన్ ఇద్దరు ఏంటంటే ఆపోజిట్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇద్దరు సేమ్ ఉన్నారు అనుకోండి, మీరు ఈగో పర్సన్, కోపం ఎక్కువ ఉన్న పర్సన్, మీ పార్ట్నర్ అలానే ఉన్నారు అనుకోండి, ఇక మీ ఇద్దరికి రోజు పచ్చగడ్డ వేసినా కూడా బగ్గుమనే టైప్ లో ఉంటారు కాబట్టి ఆ రిలేషన్ ఎక్కువ మాక్సిమం ఒక 1 year కూడా వెళ్ళదు. కాకపోతే ఒకళ్ళు కూల్ పర్సన్, ఒకళ్ళు ఏంటంటే కొంచెం ఫైర్ పర్సన్ కాబట్టి మీ లైఫ్ బాగానే ఉంటుంది. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా
మీకు మీ ఇద్దరికి మంచిగా కలిసి వస్తుంది. మీకు కానివ్వండి, మీ పార్ట్నర్ కూడా మంచిగా కలిసి వచ్చి నేము ఫేము మీకు ఫైనాన్షియల్ గా కూడా అంతా బాగుంటుంది. అండ్ ఫ్యూచర్ లో కూడా మీరు చాలా ఇల్లు కట్టుకోవడం లాంటివి కానివ్వండి, మీ ఇద్దరు కలిసి జాబ్ చేస్తూ ఇల్లు కట్టుకోవడము, పిల్లలు పుట్టినాక బారసాల గ్రాండ్ గా చేసుకోవడము, కొంచెం ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా బాగా చేసుకుంటారు. లైఫ్ అయితే బాగుంటుంది. ఇద్దరు కూడా ఒకరంటే కొంచెం ఇద్దరికి ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి, ఒకరికొకళ్ళు ఫ్రీడమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మీకు ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ కార్డు చూద్దాము. Abundance, take action if you believe. ఎస్, రికవరీ. ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరు, నాకు తెలిసి మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్నవాళ్లే కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే మీరు నమ్ముకున్నారో ఈ రిలేషన్ ని స్ట్రాంగ్ చేసుకుని చిన్న చిన్న గొడవలు ఏమైనా వస్తే గనక ఒకరికొకరు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని ఫర్దర్ గా పెద్దవి కాకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం. ఏ రిలేషన్ లో అయినా కూడా మీరు ఒకరినొకరు నమ్మి ట్రస్ట్ చేసి మీరు మీ మ్యారేజ్ కి మీ ఇద్దరు సైడ్ నుంచి 100% ఎఫర్ట్ పెట్టి ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని పేరెంట్స్ సైడ్ నుంచి ఒకవేళ ఒప్పుకోకపోయినా కూడా మీరు ఒకరినొకరిని అర్థం చేసుకుని యాక్షన్ తీసుకుంటే గనక తప్పకుండా మీ లైఫ్ లో అన్ని వస్తాయి. ప్రేమ, మనీ అండ్ ఫైనాన్షియల్ గా అండ్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ అనేది మీరు తొందరలోనే చూస్తారు. మెయిన్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. సో మీకు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనేది కూడా చూద్దాము. టుడే ఐ చూజ్ ఏ బ్యాలెన్స్. మీ ఎమోషన్స్ ని మీ ఫీలింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా డోంట్ రష్ యువర్ గ్రోత్, ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్. ఎప్పుడు కూడా మీ గ్రోత్ కోసము మీ ఏదైతే ఉందో, కొంతమంది ఉంటారు అనమాట తొందరగా ఎదిగిపోవాలని చెప్పి ఏవో రాంగ్ రూట్ లోకి వెళ్ళడము, బెట్టింగ్స్ ఇట్లాంటివి పెట్టడము, 100 రూపీస్ కి 1000 రూపీస్ వస్తాయి అంటే అట్లా పెట్టి మోసపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. తొందరగా గ్రో అవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరి లైఫ్ లో కూడా అంత మార్నింగ్ కే మేడలు కట్టేయలేరు, గాల్లో కట్టడం తప్ప ఏం ఉండదు. సో అలా ఎవరు వెళ్ళొద్దు. మీరు గ్రో అవడానికి పరిగెత్తొద్దు, మనీ వెనకాల మీరు పరిగెత్తకూడదు. మనీ మీరు కష్టపడితే ఆటోమేటిక్ గా మనీనే మీ వెనకాల వస్తూ ఉంటది. సో తప్పకుండా మీరు గ్రో అవడానికి పరిగెత్తకుండా న్యాచురల్ ప్రాసెస్, ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరిగిపోతుంది. సో దాని గురించి ఎక్కువగా ఇదవమాకండి. ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్. ఏదైతే మీ లైఫ్ లో మిస్టేక్ జరిగినాయో దాని నుండి ఏదో ఎంతో కొంతైనా మీరు నేర్చుకోండి, మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా. సో ఇదనమాట మీకు సెల్ఫ్ కేర్ అనేది. సో మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాం మనం. ఐ విల్ నెవర్ నీడెడ్ ఎనీ వన్ బట్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ నీడెడ్ యూ. నాకు ఎవరితో పని లేదు, ఎవరు అవసరం లేదు కానీ అని నేను అనుకున్నాను, కానీ నువ్వు వచ్చినాక నువ్వే నాకు అన్ని అని నేను అనుకుంటున్నానని అంటున్నారు. ఈవెన్ ద స్మాలెస్ట్ మూమెంట్ స్పెండ్ విత్ యూ ఫీల్స్ లైక్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. నీతో గడిపిన ప్రతి ఒక్క చిన్న సిచ్యువేషన్ కానీ మూమెంట్ కానీ నాకు నా లైఫ్ లో ఒక బెస్ట్ మూమెంట్ గా అనుకున్నాను. మీతో కలిపి బయటకు వెళ్ళడం కానీ, మీతో కలిపి బైక్ మీద రైడింగ్ చేయడం కానీ, లేకపోతే బయటకి ఎక్కడానికి వెళ్ళి కలవడం కానీ, ఫోన్ లో మాట్లాడడం కానీ, వీడియో కాల్ లో మాట్లాడుకోవడం, ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న విషయాలు కూడా నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ నీకు సంబంధించి నా లైఫ్ లో అని అంటున్నారు. It's my luck that I got you as my best friend, my long life partner, and there is something about you that I cannot replace you. నువ్వు నా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ గా, లాంగ్ లైఫ్ పార్ట్నర్ గా రావడము నా లైఫ్ లో అదృష్టము. నీ ప్లేస్ లో నేను ఎవరిని కూడా రీప్లేస్ చేయలేను అని అంటున్నారు అనమాట. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి గనక రెజోనేట్ అయితే గనక తప్పకుండా లైక్ అనేది ఇచ్చి కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకున్నట్టు కామెంట్ అనేది
చేయండి. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.